హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. సో గత వారం ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ వారం ఒక చిన్న రెస్పైట్ తీసుకుంది నిఫ్టీ అని చెప్పొచ్చు. అండ్ చాటికలీ మనం వెళ్ళి చూస్తే కనుక ఒక చిన్న హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ లాంటిది జరగటం వచ్చింది. సో లాస్ట్ వీక్ మనకి ఏదైతే ఆల్మోస్ట్ 850-900 పాయింట్స్ మూవ్స్ ఉన్నాయో ఆ వాలటాలిటీ అనేది ఈ వారం చాలా తగ్గింది. ఇన్స్పైట్ ఎఫ్ఐఎస్ కొద్ది సెల్ ఆఫ్ చేస్తున్నాం. సో ఈ వారం హై 24,498, లో 24,134, హై టు లో చూస్తే అబౌట్ 350 పాయింట్స్ వేరియేషన్ లోనే ఉంటుంది చూసాం. అండ్ 24,200 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో లాస్ట్ వీక్ లోతో కంపేర్ చేస్తే కనుక ఈ వీక్ లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎక్సెప్ట్ ఫర్ ఏ లోవర్ లో. సో దీన్ని బట్టి ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగిందా మనం ఒక ఇండికేషన్ ఇస్తుంది. అది మనకి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో మనం చూడాలి. అఫ్ కోర్స్ మనం మూరట్ ట్రేడింగ్ ఏదైతే డేటా ఉందో దాన్ని స్కిప్ చేస్తున్నాం బికాస్ దాని వ్యాలిడిటీ అనేది అంత ఉండకపోవచ్చు ఆ 1 అవర్ ట్రేడింగ్. సో ఆన్ అండ్ ఆల్ 23,893 ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఉందో అది క్లియర్లీ ఒక సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అబౌట్ 300 పాయింట్స్ కింద. బట్ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక నిఫ్టీ అట్లీస్ట్ సిక్లాజికల్ లెవెల్ ఏదైతే ఉందో 24,500, ఇన్ఫాక్ట్ ఈ వారం హై ఏదైతే ఉందో 24,498 పైన 3 days డిసెసివ్లీ క్లోజ్ అవ్వాలి. అప్పుడే ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ 25,000 దాకా కూడా కాంకర్ చేసే ప్రయత్నం నిఫ్టీ అనేది చేస్తుంది. సో ఈ వారం నిఫ్టీలో బిగ్ గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఎల్ఎన్టీ ఒక బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పాలి బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. వారాంతరంలో రిజల్ట్స్ ఇచ్చింది, ఒక 5% అప్ మూవ్ అంటే చూసాం. దాని తర్వాత పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్ బిఎల్ ఆల్మోస్ట్ ఒక 5% పెరిగింది. అండ్ మేబీ ఒక పాజిటివ్ నెంబర్స్ వస్తాయి మంత్లీ సేల్స్ లో అన్న కారణంతో ఐషర్ మోటార్ 5%, అదేవిధంగా అదానీస్, సిప్లా, ఐటీసీ లాంటి స్టాక్స్ కూడా ఒక పాజిటివ్ రావడం. ఇట్స్ నాట్ ఏ సెక్టర్, ఇట్స్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్ స్పెసిఫిక్. అన్ని సెక్టర్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పార్టిసిపేషన్ అయ్యాయని చెప్పొచ్చు. ఫార్మా కానీ ఎఫ్ఎంసీజీ కానీ అలాంటి వాటిలో. సో టాప్ లూజర్ గా మనం చూస్తే కనుక బ్యాంకింగ్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్. సో దాని రిజల్ట్స్ వర్స్ట్ గా రావడం తోటి 17% ఈ వారం క్రాక్ అవుట్ అని చూసాం. దాని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ డ్యామేజ్ జరిగింది అఫ్ కోర్స్ ఐటీ స్పేస్ అని చెప్పొచ్చు. 7% టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 5.6%. అదేవిధంగా కొన్ని ఆటో నేమ్స్ లైక్ మారుతి 5.5%, టాటా మోటార్స్ 5%, బజాజ్ ఆటో 4.5% దాకా కూడా క్రాక్ అవుట్ అని చూసాం. ఇక భారతీ ఎయిర్టెల్ ఒక 4% క్రాక్ అయింది రిజల్ట్స్ దీనివల్ల. అండ్ కొన్ని నేమ్స్ లైక్ టైటాన్ కానీ లేకపోతే ఏషియన్ పెయింట్ కానీ, పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ ఓఎన్జీసీ, రిలయన్స్, మెటల్ నేమ్స్ లో టాటా స్టీల్, ఇవన్నీ కూడా బిట్వీన్ 0.5 నుంచి 2% వరకు కూడా క్రాక్ అవుట్ అయ్యొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ వారం ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. ఎందుకంటే టోటల్లీ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగింది కంపేర్ టు నిఫ్టీ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఈ వారం హై చూస్తే కనుక లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది కాంకర్ చేసే ప్రయత్నం చేసింది. 52,577 లాస్ట్ వీక్ హై. ఈ వారం 52,354 అండ్ లో చూస్తే కనుక 51,002. సో లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ, ఇన్ఫాక్ట్ దానిలో దరిదాపుల్లో కూడా రావలేదు. లాస్ట్ వీక్ లో 50,382 అండ్ ఈ వారంలో 51,012. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ టోటల్లీ అవుట్ పర్ఫార్మెన్స్ లో అని చెప్పొచ్చు. జస్ట్ స్మాల్ పుష్ ఏదైతే ఉందో 52,577 పైన క్లోజ్ అయింది అంటే కనుక మేబీ 52,817 ఒక చిన్న హర్డల్ ఉంటుంది, విచ్ ఇస్ ఫస్ట్ అక్టోబర్ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో దాని తర్వాత మేబీ 53,200 దాకా వెళ్ళే ఛాన్స్. సో 100-day మూవింగ్ యావరేజ్ ని స్టిల్ ఇది రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి 51,100 అనేది ఒక కీ సపోర్ట్ గా నిలుస్తుంది. అఫ్ కోర్స్ 52,600 అనేది ఒక రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ లో ఏది బ్రేక్ అయినా కూడా ఒక పెద్ద అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ గెయినర్స్ లో ఈ వారం ఇట్ వాస్ ఫెడరల్ బ్యాంక్. ఎక్సలెంట్ రిజల్ట్, 7.5% ఆర్ 8% పెరగటం చూసాం. దాని తర్వాత పిఎస్యు నేమ్స్ లో ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. కెనరా బ్యాంక్ 4.5%, ఎస్బీఐ 3.5%, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.5%. ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకో ప్రైవేట్ నేమ్ అబౌట్ 3% పెరగటం చూసాం. సో 2 ప్రైవేట్ నేమ్స్ అండ్ 3 పిఎస్యు నేమ్స్ ఈ రోజు మంచి అప్ మూవ్ రావటం చూసాం ఈ వారంలో. అండ్ నిఫ్టీలో ఏదైతే ఉందో ఇండస్ ఇండ్ బ్యాంక్ దట్ 17.5% డౌన్, అండ్ ఏయూ బ్యాంక్ ఒక 5% క్రాక్ అయింది, ఐడిఎఫ్సి 3%, కోటక్ బ్యాంక్ 1.5%, అండ్ పిఎన్బి ఒక 0.8%. ఓన్లీ లూజర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు పిఎన్బిలో. అండ్ హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా నష్టపోతుంది చూసాం.
ఇక ఇండివిజువల్ స్టాక్స్ లోకి వెళ్ళి మనం చూస్తే కనుక గెయినర్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ వారంలో ఐ థింక్ కొన్ని నేమ్స్ ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. లైక్ ఎంఈ ఆర్గానిక్స్ ఒక 28% పెరిగింది. ఒక మంచి అద్భుతమైన రిజల్ట్స్ రావడం తోటి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఈ వారం పెరిగాయో మంచి రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ పెరిగాయి. స్టాక్స్ లైక్ శారదా క్రాప్ కానీ ఒక 28%, ఫోర్స్ మోటార్ ఒక 23% పెరగటం చేసాం. అదేవిధంగా గిలెట్ ఒక 20% పెరిగింది. సో మెన్ షేవింగ్ అందరూ కూడా గిలెట్ కి షిఫ్ట్ అయ్యారు అన్న ఒక ఫీల్ ఇచ్చింది. ద వే ఇట్ మూడ్. ఇండియన్ బ్యాంక్ ఒక 18% పెరగటం చేసాం. అదేవిధంగా కామత్ హోటల్ 16%, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ 16% పెరగటం చేసాము. అండ్ పరదీప్ అరౌండ్ 104. సో ఆల్ దీస్ డేస్ 95 రెసిస్టెన్స్ అనుకుంది, అబౌవ్ ద రెసిస్టెన్స్ జోన్ లో క్లోజ్ అవడం చేసాం. కైటెక్స్ గార్మెంట్ ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వడం తోటి 15% వరకు కూడా పెరగటం చేసాం. ఇక వీక్ అయిన వాటిలో ఐహెఫ్బి ఇండస్ట్రీస్ బ్యాడ్ రిజల్ట్స్ 28% రావడం చూసాం. 5 స్టార్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఒక 19% డౌన్ అయ్యి 700 దగ్గర క్లోజ్ అవడం చూసాం. చెన్నై పెట్రో ఒక 15% క్రాక్ అయింది. ఎస్ఎంసి గ్లోబల్ ఒక 12% క్రాక్ అయింది. వర్ల్పూల్ 11%. సో కన్స్యూమర్ స్టేపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో ఒక మంచి క్రాక్ రావటం చూస్తున్నాం. ఈవెన్ యూనో లెండింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇన్ఫాక్ట్ ఇండిగో 10% కింద క్లోజ్ అవటం చూసాం బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. అండ్ ప్రాబ్లీ హై వాల్యూ స్టాక్స్ లో హనీవెల్ ఆటో అది కూడా 9% క్రాక్ అయింది. 45,000 దగ్గర క్లోజ్ అవటం చేసాం. అదేవిధంగా ఓల్డ్ ట్యాంప్ ఒక 8% పడుతుంది చేసాం 11,000 రూపీస్ దగ్గర. అండ్ బిగ్ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక వోల్టాస్ లాంటి స్టాక్స్ అండ్ అదర్ నేమ్స్ లో ప్రాబ్లీ ఇంటెలెక్ట్ డిజైన్ కానీ, ఎంఫసిస్ బిఎఫ్ఎల్ 7%, స్కాఫ్లర్ 7%, ఇవన్నీ కూడా అబౌవ్ 3,000 రూపీస్ ఉన్న స్టాక్స్ ఒక మంచి కరెక్షన్ రావడం చూసాం. సో మనీ బిగ్ స్టాక్స్ లో నుంచి కొద్దిగా అవుట్ అయింది అని ఒక ఇండికేషన్ మనకి ఈ వారంలో కనిపిస్తుంది. ఇక మనం ఎవ్రీ వీక్ 4 స్టాక్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ వారం కూడా 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ ఇస్ స్పందన్ పూర్తి ఫైనాన్స్. సో వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ చెప్పుకోవాలి బికాస్ చాలా మంది ఇన్వెస్టర్స్ మన యూట్యూబ్ ద్వారా క్వశ్చన్ చేశారు కాబట్టి ఈ స్టాక్ ని తీసుకోవడం చేశాం. సో ఈ స్టాక్ ని హిస్టరీ చూస్తే కనుక ప్రాబ్లీ 399 లాస్ట్ ఇయర్ 2022 ఆగస్ట్ లో ఉన్న స్టాక్ 2024 జనవరి వచ్చేసరికి 1240 అయింది. సో 3 టైమ్స్ ఆల్రెడీ జనవరి వచ్చేసరికి పెరిగిపోయింది. సో జనవరి టు అక్టోబర్ అని మనం చూస్తే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, ఎంఎండ్ఎం ఫైనాన్స్ కానీ, లాట్ ఆఫ్ బ్యాంకింగ్ నేమ్స్ ఇవన్నీ కూడా అప్మూవ్ వెళ్తుంటే ఈ స్టాక్ జనవరి నుంచే డౌన్ ట్రెండ్ మొదలైంది. సో ప్రాబ్లీ ఏదైతే మార్చ్ వచ్చేసరికి ఈ స్టాక్ 1240 నుంచి ఆల్మోస్ట్ 780. సో 500 రూపీస్ క్లోజ్ టు 400 రూపీస్ కట్ రావటం చేసాం. సో పర్సెంటేజ్ టర్మ్స్ లో చూస్తే కనుక అరౌండ్ 30% బై మార్చే కరెక్ట్ అవటం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ అని. ఎందుకంటే సెక్టర్ అంతా ఒక సైడ్ వెళ్తుంటే ఈ స్టాక్ ఒక సైడ్ వెళ్తుంది. దాని తర్వాత మనకు కంటిన్యూస్లీ మంత్ ఆన్ మంత్ ఆల్ రెడ్ బార్సే రావటం చేసాం. కంటిన్యూస్లీ స్టాక్ పడుకుంటూ వస్తూ ఇప్పుడు అరౌండ్ 410 దగ్గర క్లోజ్ అయింది ఈ వారం. సో 1240 టు 410 విత్ ఇన్ 10 months. అండ్ అది కూడా ఒక్క గ్రీన్ బార్ కూడా లేదు మంత్లీ చార్ట్స్ లో ఎక్సెప్ట్ ఫర్ ఏప్రిల్. అది కూడా 830 నుంచి 935 ఒక 30-40 రూపీసే అప్ క్లోజ్ అవుట్ చూసాం. సో ఇలాంటి చార్ట్స్ మనం చూస్తే కనుక డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది అండ్ వర్స్ట్ ఇంకా ఉంది అన్న ఇండికేషన్ ఇస్తుంది. అఫ్ కోర్స్ దీనికి 20-day మూవింగ్ యావరేజ్ లోకి వెళ్ళి చూస్తే కనుక 490 ఉంది. 490 క్రాస్ అయి దానిపైన 1 వీక్ ట్రేడ్ అవుతేనే దీనిలో ఒక ప్రాణం ఉంది అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 399 ఆల్మోస్ట్ వీఆర్ దేర్. ఇన్ఫాక్ట్ 372 ఈ మంత్ లో ఒకవేళ 372 కింద క్లోజ్ అయింది అంటే కనుక 286 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్స్ అ నాట్ టచబుల్ స్టాక్. ఎవరన్నా కొనాలి అనుకుంటే కనుక ఐ థింక్ అది మర్చిపోవాలి. ఈ స్టాక్ ని కొనటం అనేది జస్ట్ ఫర్గెట్ ఇట్ అండ్ మంచి నేమ్స్ ని చూస్ చేసుకోండి. ఒకవేళ ఎవరి దగ్గర ఉన్నాయంటే కనుక చాయిస్ లేదు. ఇప్పుడు 286 కిందే స్టాప్ లాస్ ఉంది, లేదంటే 372 కింద పెట్టుకోవచ్చు ఇన్ కేస్ క్వికర్ స్టాప్ లాస్ కావాలంటే. మేబీ 490 క్రాస్ అయి దానిపైన ట్రేడ్ అవుతుంటే కనుక 482 ఆ లెవెల్, అప్పుడు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని రన్ చేయొచ్చు. అండ్ ఐ థింక్ వర్స్ట్ కేస్ ఇట్ క్యాన్ గో అప్ టు 698 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అంతకు బియాండ్ అయితే కనపడలేదు. ఇక సెకండ్ స్టాక్ మనం తీసుకుంది కామధేను. సో ఈ స్టాక్ కూడా ఒక మంచి ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్ కొనసాగుతుంది. జనవరిలో ఈ స్టాక్ అరౌండ్ 335 రూపీస్ ఉన్నది. అదే మంత్ లో 620 దాకా వెళ్ళటం చేసాం. దాని తర్వాత లాస్ట్ 6 months లో కన్సాలిడేషన్ లో ఉంటూ హయ్యర్ హైసే ఫామ్ అయింది తప్ప బ్రేక్అవుట్ ఎక్కడ రాలేదు. సో 620 జనవరి హై తర్వాత మార్చ్ లో 668 వెళ్ళటం చేసాం, బట్ క్లోజింగ్ 516. దాని తర్వాత అగైన్ 673 లాస్ట్ మంత్ అంటే అక్టోబర్ లో వెళ్ళటం చేసాం, సెప్టెంబర్ లో వెళ్ళటం చేసాం 673 వరకు, బట్ క్లోజింగ్ వాస్ 604. సో ఈ ప్యాటర్న్ ఏమంటారు అంటే కనుక ఎక్స్టెండింగ్ ప్యాటర్న్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ హై 620 దాని పైన క్లోజ్ అవ్వలేదు మార్చ్ లో.
దో ఇట్ 668 వెళ్ళినప్పటికీ అండ్ లాస్ట్ మంత్ కూడా 673 వెళ్ళినప్పటికీ 620 పైన క్లోజ్ కాలేదు. బట్ కరెంట్లీ ఒక మంచి పాయింట్లు అవైలబుల్ ఉంది. 487 అఫ్ కోర్స్ ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ 470 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉండేది ఇంతకు ముందు అండ్ ప్రాబ్లీ అది ఎక్స్టెండింగ్ బాటమ్ అయి 435 దాకా రావటం విషయం. సో ఈ స్టాక్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు. రిస్క్ టు రివార్డ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఎక్కడి నుంచి అయితే పెరిగిందో 335 వర్స్ట్ కేస్ ఇన్ కేస్ బాగా ఫాలో అవుతే అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ డెఫినెట్లీ అప్ టు 400 అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో 365 కింద స్టాప్ లాస్ అనేది మస్ట్ గా పెట్టుకోవాలి. అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ ర్యాలీలో ఇది 670 దాటింది అనుకుంటే కనుక ఐ థింక్ 696 అండ్ ప్రాబ్లీ 784 అనేది నెక్స్ట్ 3 to 6 క్వార్టర్స్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక థర్డ్ స్టాక్ మనం డిసైడ్ చేసుకుంది చూస్తే కనుక మన్నాపురం ఫైనాన్స్. సో మనందరికీ సుపరిచితమైన స్టాక్ ఇది. ఈ స్టాక్ కూడా ఐ థింక్ లాస్ట్ అక్టోబర్ లో 125 రూపీస్ ఉన్న స్టాక్ జూలై వచ్చేసరికి 230 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ 224 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది కూడా పియర్స్ అవటం చూసాం. 2021 అంటే 2 years బ్యాక్ వచ్చిన ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చింది. బట్ సస్టైన్ కాలేకపోయింది అక్కడ. ఎందుకంటే ఆ మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక హై 230 ఉన్న కూడా క్లోజింగ్ 214. అంటే ఇక్కడ కూడా 224 to 230 ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసాం. ఇక గత వారం రోజులుగా దీనిలో ఒక నెగటివ్ న్యూస్ రావటం చూస్తున్నాం. వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ సబ్సిడరీ కంపెనీలో ఆర్బీఐ వాళ్ళకి లోన్స్ అడ్వాన్స్ చేయడానికి బ్యాన్ విధించిందని వార్త రావటం ఉంటుంది. ఈ మంత్ లోనే 190 నుంచి 138 దాకా పడిపోవడం చూసాం. బట్ క్లోజింగ్ లో కొద్దిగా రికవర్ అయ్యి 157 దగ్గర అయింది. దీనికి ఒక గ్రేట్ సపోర్ట్ 134 లో ఉంది. ఇదంటే లాస్ట్ ఇయర్ నవంబర్ లో అది. అండ్ దాని తర్వాత అక్టోబర్ లో 125 ఇస్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనాలి. స్టాప్ లాస్ దగ్గర ఉంది కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కాదు. ప్రైస్ లెవెల్స్ కూడా చూసుకోవాలి మనకి. ఆల్రెడీ 230 నుంచి 130 100 రూపీస్ క్రాక్ అయింది కాబట్టి అది కూడా మనకి అబౌట్ 20 రూపీస్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఒకవేళ రీబౌండ్ అయింది అంటే కనుక అట్లీస్ట్ ఇది 180 నుంచి 198 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ప్రాబ్లీ అది టార్గెట్ పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్. బట్ 125 కింద క్లోజింగ్ బేసిస్ కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ స్టాక్ మనం ఈరోజు డిస్కస్ చేసేది ఇస్ డాటా ప్యాటర్న్. సో వన్ ఆఫ్ ది హైప్డ్ డిఫెన్స్ నేమ్. కరెంట్లీ 2398 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ లాగే ఈ స్టాక్ కూడా 1735 నుంచి 3655 7 months లోనే వెళ్ళటం చేసాం. ఇది టాప్ అవుట్ అనేది జూలైలో అవటం జరిగింది. మనందరికి తెలిసింది ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు నేమ్స్ లెట్ ఇట్ బి రైల్వేస్ మెటల్స్ కానీ లేదంటే ఎనీ ఇండస్ట్రీ అన్ని కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి రావటం చేసాం. ఇన్ఫాక్ట్ డిఫెన్స్ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ టాప్ నుంచి 15 to 20% జూలైలోనే పడతాం చేసాం. అదే కోవలో ఈ స్టాక్ కూడా మంచి కరెక్షన్ రావటం చేసాం. సో ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ కూడా. ప్రాబ్లీ అన్ని టైం ఫ్రేమ్స్ తోటి కూడా కింద ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ మనం చూస్తే కనుక 1751 ఒక బాటమ్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అగైన్. అండ్ ప్రాబ్లీ మార్చ్ లోస్ చూస్తే 2101 అది ఒక కీ సపోర్ట్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ మంత్ లో 2116 సో ఆల్రెడీ అచీవ్ అయిపోయింది. రిస్క్ టు రివార్డ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బట్ 1735 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 2100 అండ్ 1850 అక్యుములేషన్ జోన్ గా చెప్తాం. ఇన్ కేస్ ఒక మంచి కరెక్షన్స్ వస్తే కనుక ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 2900 టు మేబీ 3200 జోన్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ పరంగా చూసినా కూడా ఒక మంచి స్టాక్. సో డేటా ప్యాటర్న్ విత్ స్టాప్ లాస్ అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్ అందరికి. అండ్ మా కాల్స్ ఏవైతే ఇస్తున్నామో యాజ్ ఎ సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్ అవన్నీ వెబ్సైట్ లో పెట్టి ఉంచుతున్నాం కాబట్టి అది ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ మీరు అవి చూడాలి అనుకుంటే www.equitasresearch.com కి వెళ్తే మేము పెట్టిన అప్డేటెడ్ షీట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ మా పర్సనల్ సర్వీసెస్ కావాలంటే కనుక పైన డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేస్తే మా పర్సనల్ సర్వీసెస్ ని వినియోగించవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో.